యాజమాన్యానికి విద్యార్థులకు అలాగే వేదికలను అలంకరించినటువంటి పెద్దలు తెలంగాణ కార్పొరేటర్ అలాగే సమర్పణ వ్యవసాయ మా గ్రామానికి మా పాఠశాలకు అభివృద్ధి ఈ యొక్క గ్రామంలో నిర్వహించడం ద్వారా మా పాఠశాల కానీ మా గ్రామానికి కానీ అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో తప్ప ఇంకా ఎలాంటి పొలిటికల్ కానీ ఎలాంటి దురుద్దేశంతో కానీ ఈ క్రీడలను నిర్వహించడానికి కొరకు ఇక్కడ నిర్ణయం తీసుకోబడింది. అందరూ భాగస్వామ్యం ఉంచుకుని ముఖ్యంగా మా ఆర్గనైజేషన్ సభ్యులు అందరి నుంచి సహకరిస్తూ పార్టీలకు అతీతంగా చేసుకున్నామని ప్రకటించుకొని చేస్తున్నాం. నాకు మా పాఠశాలలో గత 10 సంవత్సరాల నుండి ఇంగ్లీష్ మీడియం కంటే నేర్చుకున్నాం సార్. 2 సంవత్సరాలకు 9 సంవత్సరాలుగా మా పాఠశాలలో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండు తరగతులకు విడిగా బోధిస్తున్నాం సార్. ఇప్పుడు ఈ సంవత్సరం నుండి మా పాఠశాల మొత్తం ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతున్నాం సార్. నాకు తెలుగులో ప్రత్యేకత సార్. అందులో గత పూర్వ ఉపాధ్యాయులందరూ కూడా వారు శ్రమించి కష్టపడి మా స్కూల్ని ఇంత స్థాయికి తీసుకురావడం జరిగింది సార్. అలాగే వాళ్ళు కష్టపడి వెళ్ళిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు సార్. ఇప్పుడు ఏంటంటే మాకు పాఠశాలలో ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్గా ఇంగ్లీష్ నుండి గెలుపొందినారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే రన్నర్గా ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కూడా కష్టపడి గెలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కష్టపడి మరి మాట్లాడినటువంటి పీడిలకు ఈ గ్రామాభివృద్ధి సంఘ అధ్యక్షులకు కార్యవర్గానికి మరియు ఈ క్రీడా కమిటీ కన్వీనర్లకు మన భాషలో ప్రతి ఒక్కరికి మరియు ఈ 3 రోజులు ఎంతో శ్రమొచ్చి గెలుపుకోవడంలో మధ్య పోరాడినటువంటి విద్యార్థులకు వారి ప్రధానోపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో ఈ ఉత్సాహంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు చేయవలసిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎంతో కష్టపడి ఎంత నేర్పుతో నేను గెలుపుకోవడంలో ఆరాపడి గెలిచినటువంటి వాళ్ళకు నాతో పాటు ఓడినటువంటి వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రేపటి ఓటమే రేపటి గెలుపు నాది కాబట్టి ఇలా ఓడిన వాళ్ళు గెలవచ్చు, నేను ఇలా గెలిచిన ఓడచ్చు, గెలుపు సహజం కాబట్టి ఇలాంటి నవలు కాకుండా ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అంత సంతోషంగా మీ యొక్క స్కూళ్ళను తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదే మాదిరిగా ఈ కార్యక్రమాన్ని ఈ దమ్మనపేట గ్రామం అంటే అమీర్ నగర్ అంటే ఆదర్శ గ్రామాన్ని భావిస్తాం. ఎందుకంటే 2001లో ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ ఊరు పూర్తి ఊరు మద్దతుగా నిలిచింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి గ్రామము ఈ అమీర్ నగర్ గ్రామం. ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఉంది. ఏ కార్యక్రమాన్ని అయినా కానీ ఏ విషయాన్ని కానీ సంస్కృతంగా ఆలోచించి గ్రామం ఈ అమీర్ నగర్ గ్రామం. గ్రామవాసి మాజీ గడిపిడిసి అదేవిధంగా ఈరోజు తెలంగాణలో తక్కువ మంది సినీ రంగంలో పనిచేస్తుంటే అందులో ఒక్కటిగా ముందుకెళ్తున్నటువంటి నా
శ్రీశైలం గంగం గణేష్ వర్ణం రాజేష్ అదేవిధంగా ఇటు టోర్నమెంట్కు షీల్డ్లు మరియు మెమెంటోలు అందించి నాతో పాటు నాతో సమానంగా ఎదగాలని కోరుకున్నటువంటి తమ్ముడు మానవత రవీందర్కు అదేవిధంగా ప్రింట్ హౌస్ మరియు ఫర్నిచర్కు పూర్వ దశరథ్ గారికి 3 రోజులు అన్నదానం టీచర్స్కు అండ్ పీటీలకు వర్ణం శ్రీధర్ గారికి వర్ణం రాజేష్ గంగం గణేష్ గారికి ఇటు టోర్నమెంట్ డ్రింకింగ్ వాటర్ రఘు గారికి సిరికొండ రంజిత్ గారికి గ్రౌండ్ వరకు ఇటువంటి రాగి శ్రీశైలం బ్రదర్స్ అదేవిధంగా ఇంకా చాలా మంది గ్రామానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సోదరులు చెప్పారు చాలా విషయాలు. ఈ గ్రామానికి సంబంధించిన చాలా సమస్యలపైన స్కూల్ సమస్యలపైన నేను టీచర్ల గణనకు సంబంధించింది ఖచ్చితంగా ఈ మా పార్టీకి సంబంధించినటువంటి సునీల్తో మాట్లాడి ఖచ్చితంగా ఆ గణన కొరకు సంబంధించిన పరిష్కారం దిశగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా టీచర్ల విషయంలో కూడా ఎలాంటి ఒక్క 1% అవకాశం తీసుకురావడానికి నా వంతు శక్తివంతం లేకుండా కృషి చేస్తానని సందర్భంగా నేను లాస్ట్ ఇయర్ ఇదే ముగింపు కార్యక్రమంలో కమ్మరిపిల్ల ఒక మాట చెప్పిన. నేను ఈ 5 సంవత్సరాల కాలం ఈ క్రీడల ప్రోత్సాహానికి ఈ మండలంలో క్రీడాకారుల అభివృద్ధికి క్రీడలు నిర్వహించాలంటే గ్రామాలలో పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తించి నేను కొంత ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పిన ఈ సంవత్సరం కూడా ఆర్థిక సాయాన్ని ఈ గ్రామస్తులకు అందజేయడం జరిగింది. ఖచ్చితంగా గ్రామం నాకు నా సొంత గ్రామం మానవ తర్వాత నర్సాపూర్ అమీర్ నగర్ వినాయక్ నగర్ కోనపూర్ గ్రామాలు కోనసముద్రం గ్రామాలు నాకు రాజకీయం పిచ్చబెట్టినటువంటి గ్రామాలు. ఈ 5 గ్రామాలు నేను ఇలా ఈ స్థాయికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా నేను నన్ను తగ్గించకుండా నాకు సహాయ సహకారం అందించినటువంటి గ్రామాలు ఈ 5 గ్రామాలు. ఈ 5 గ్రామాల రుణం తీసుకోవడానికి నాకు ఎంత అయితే అంత మరో విధంగా ఈ గ్రామస్తులను మళ్ళా ప్రత్యక్షంగా అభినందించాను. ఇంత చిన్న గ్రామం ఇటువంటి ఈవెంట్స్ నిర్వహించాలంటే నిజంగా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఖచ్చితంగా ఈ గ్రామస్తులు ముందులోని వేరుకున్నటువంటి ఆర్గనైజేషన్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ మధ్యనే ఆర్గనైజేషన్ కమిటీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ లిఫ్ట్కి సంబంధించిన విషయంలో మాట్లాడినా అది ఆ లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా అయిపోతుంది. అంతేకాకుండా సబ్ స్టేషన్ గురించి చెప్పారు ఇక్కడ చూడగలరు. ఆ సబ్ స్టేషన్ ఎస్టిమేషన్ సరిపోయిన సోమవారం లోపు వరంగల్కి పంపిస్తామని చెప్పారు. దాన్ని కూడా ఈ గ్రామానికి నాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు సునీల్తో కానీ అన్నింటితో కానీ మేము ముగ్గురే కలిసి ఖచ్చితంగా ఈ గ్రామానికి సబ్ స్టేషన్ ఇచ్చే కార్యక్రమానికి గ్రామాలలో ఎలక్షన్లప్పుడు మాత్రమే ఓట్లప్పుడు మాత్రమే మనం వివిధ పార్టీ